రోలర్ స్కేటింగ్ ఇంటర్నేషనల్ గేమ్. అలాంటి గేమ్లో మన దేశానికి అంతర్జాతీయ గుర్తింపును తీసుకొచ్చిన వ్యక్తి రూప్ కుమార్ యామ. వరల్డ్ ఛాంపియన్షిప్లో గోల్డ్ మెడల్ సాధించిన ఆయన అర్జున అవార్డు గ్రహీత కూడా. ఆయన శిక్షణలో పలువురు విద్యార్థులు రాటుతేలుతున్నారు. ప్రపంచ క్రీడా రంగంలో మనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని కల్పించేందుకు ఆయన నిరంతరం శ్రమిస్తున్నారు. రానున్న రోజుల్లో ఏషియన్ ఛాంపియన్స్ ట్రోఫీకి పలువురికి శిక్షణ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో SV6 న్యూస్ స్పెషల్ స్టోరీ. రోలర్ స్కేటింగ్ ఒక్కో థీమ్తో ప్రేక్షకులను కట్టిపడేసే క్రీడ. ప్రస్తుతం మన వాళ్ళు పాల్గొనబోయేది ఆర్టిస్టిక్ కాంపిటీషన్. మన ఇండియా నుంచి సౌత్ కొరియాలో జరిగే ఏషియన్ ఛాంపియన్షిప్లో పాల్గొనబోతున్నారు. వీళ్ళంతా వివిధ అకాడమీలలో ట్రైన్ కూడా అవుతున్నారు. అంతేగాక గత ఛాంపియన్షిప్లో పాల్గొన్న వాళ్ళు కూడా ఇందులో ఉన్నారు. ఈ కాంపిటీషన్లో మ్యూజిక్, డ్యాన్స్, కపుల్ యోగా, మార్షల్ ఆర్ట్స్ ఇవన్నీ మిక్స్ అయి ఉంటాయి. ఇది మంచి స్పోర్ట్స్ అని మన వాళ్ళు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరుస్తున్నారని అర్జున అవార్డు గ్రహీత రూప్ కుమార్ యామ అంటున్నారు. రోజు 6 గంటలు ప్రాక్టీస్ చేస్తున్నారని, ఇక్కడి జింకానా గ్రౌండ్స్లో సమ్మర్ క్యాంపులో పెద్ద ఎత్తున పాల్గొన్నారని ఆయన అన్నారు. నమస్తే అండి, నా పేరు అనూప్ కుమార్ యామ. నేను వరల్డ్ ఛాంపియన్ గోల్డ్ మెడలిస్ట్ అర్జున అవార్డు రోలర్ స్కేటింగ్ నుంచి అండి. సో ఇక్కడ మనము ఇప్పుడు జిమ్ఖానా గ్రౌండ్స్లో ఉన్నాము. నేను అర్జున అవార్డు గెలిచినాక తర్వాత ఈ రింక్ కట్టినారు 2016లో. అండ్ అప్పటి నుంచి ఇక్కడ ట్రైనింగ్ అవుతూనే ఉంది. చాలా మంది పిల్లలు ఇక్కడనే ట్రైన్ అయ్యి డిస్ట్రిక్ట్ లెవెల్, స్టేట్ లెవెల్, నేషనల్ లెవెల్, ఇంటర్నేషనల్ లెవెల్ కాంపిటీషన్స్ కూడా వెళ్ళినారు. మనకి ఇప్పుడు రీసెంట్లీ కండక్ట్ అయిన సమ్మర్ క్యాంప్ కూడా చాలా సక్సెస్ఫుల్గా కండక్ట్ అయింది. ఎందుకంటే అక్కడ చాలా మంది పిల్లలు ఫస్ట్ ఏమి స్కేటింగ్ రాకుండా వచ్చిన వాళ్ళు ఇవాళ ఫార్వర్డ్ స్కేటింగ్, బ్యాక్వర్డ్ స్కేటింగ్, కొన్ని జంప్స్ అట్లా చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఏంటంటే ఇవాళ ఒక పర్ఫార్మెన్సెస్ జరిగినాయి. వీళ్ళందరి పిల్లలు ఏంటంటే మన ఇండియాని రిప్రజెంట్ చేస్తూ అక్కడ ఏషియన్ ఛాంపియన్షిప్లో, ఇది సౌత్ కొరియాలో అవుతున్న ఏషియన్ ఛాంపియన్షిప్లో దాంట్లో వీళ్ళు పాల్గొంటారండి. వీళ్ళందరూ కూడా ట్రైనింగ్ ఏంటంటే మార్నింగ్ 3 hours, ఈవినింగ్ 3 hours కంటిన్యూస్ ట్రైనింగ్ చేస్తూ ఉంటారు. తర్వాత వీళ్ళకి ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నాయి. ఇందులో కొంతమంది లాస్ట్ ఏషియన్ ఛాంపియన్షిప్లో కూడా మెడల్స్ గెలిచిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ మన స్టూడెంట్స్ అండి. అండ్ ఇక్కడ చాలా మంచిగా ప్రాక్టీస్ చేసుకుంటూ వేరే వేరే అకాడమీస్లో మన హైదరాబాద్లో వాళ్ళు ట్రైనింగ్ తీసుకుంటూ, వేరే రింగ్స్లో కూడా తీసుకుంటూ, ఇక్కడ కూడా వచ్చి ప్రాక్టీస్ చేసుకుంటూ చాలా బాగా వాళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఈ కాంపిటీషన్ అనేది ఆర్టిస్టిక్ కాంపిటీషన్ అండి. ఆర్టిస్టిక్ స్కేటింగ్ అంటే దీంట్లో జంప్స్ అండ్ స్పిన్స్, కొరియోగ్రఫీ ఉంటుంది, మ్యూజిక్ ఉంటుంది, డ్యాన్స్ ఉంటుంది, మళ్ళీ పర్ఫార్మెన్స్ కూడా ఒక్కరు వెళ్ళి చేసేదేమో సోలో పర్ఫార్మెన్స్, ఇట్లా బాయ్ అండ్ గర్ల్ చేసేది పేర్ పర్ఫార్మెన్స్, కపుల్ పర్ఫార్మెన్స్ అని ఉంటుంది. మళ్ళీ నలుగురు కలిపి చేసేది అది క్వార్టెట్ అని, అదొక గ్రూప్. తర్వాత స్మాల్ షో గ్రూప్లో 12 మంది స్కేటర్లు చేస్తారు. లార్జ్ షో గ్రూప్లో 24 మంది స్కేటర్లు ఒకేసారి చేస్తారు. వాళ్ళందరూ దర్శించేది ఏంటంటే ఒక థీము, ఒక కొరియోగ్రఫీ, ఒక కోఆర్డినేషన్, ఒక ప్రెసిషన్తో ఇవన్నీ చేసే ఉంటాయన్నమాట. సో ఇది ఒక చాలా అందమైన స్పోర్ట్. ఎందుకంటే దీంట్లో మంచి మ్యూజిక్ ఉంటుంది, మంచి డ్యాన్స్ ఉంటుంది, డ్యాన్స్, యోగా, తర్వాత మార్షల్ ఆర్ట్స్ కూడా అన్నీ కూడా మనము స్కేట్స్ వేసుకొని అట్లా పర్ఫామ్ చేస్తాం అనమాట. సో ఇవన్నీ మిక్స్ చేసి ఒక మంచి థీమ్లో చేసేది ఈ మా స్పోర్ట్. సూర్యుడు రాకముందే గ్రౌండ్కు వచ్చేస్తారు పిల్లలు. చకచక కాళ్లకు స్కేటింగ్ షూస్ వేసుకుని అలుపెరగకుండా పని చేస్తున్నారు. అలుపెరగకుండా కష్టపడుతున్నారని రూప్ కుమార్ అంటున్నారు. తాను 2016లో వరల్డ్ ఛాంపియన్షిప్లో గోల్డ్ మెడల్ సాధించాకనే స్కేటింగ్ రింగ్ ఏర్పాటు అయ్యిందని, ఇప్పుడు చాలా చోట్ల ట్రైనింగ్ అకాడమీలు ఉన్నాయని చెప్పారు. ఈసారి మన వాళ్ళు తప్పకుండా పతకాలు సాధించి తిరిగి వస్తారని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. అండ్ ఇది ఇక్కడ పిల్లలు ఇట్లా ఇక్కడ నుంచి వెళ్తున్నారు. మీ అందరి విషెస్ కావాలి. వాళ్ళందరూ డెఫినెట్లీ ఏషియాలో గోల్డ్ మెడల్ కొట్టాలని మేము అనుకుంటున్నాం.